మరణాత దేవుని యొక్క వాక్యమును ధ్యానిద్దాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనము చదువుకుందాం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. చాలండి, మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఈరోజు వాక్య ధ్యానము ఏమిటి అంటే, మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఒకసారి చూసుకోండి ఎంతమంది పట్టుకుందో. ఇక్కడ సంఖ్యాకాండంలో మోషే ఎవరితో చెప్తున్నారు? గాదీలు రుబేనీలతో తెలియపరుస్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, దేవుడు చెప్పిన యొక్క మాట, దేవుడిచ్చిన యొక్క ఆజ్ఞను మీరు మేరకోకుండా విడిచిపెట్టకోకుండా దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా మీరు చేసిన ఎడల మంచిది. ఒకవేళ చేయకపోతే ఏం చెప్తున్నారు మోషే గారు? మీ పాపము మిమ్మును పట్టుకొనను అంటున్నారు. ఆనాడు వారితో చెప్పిన యొక్క మాటే ఈనాడు దేవుడు మనతో కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. మీ పాపము మిమ్మును పట్టుకొనును అంటున్నారు. మనము చేసే యొక్క పాపం ఏదైతే ఉందో అది మనల్ని పట్టుకుంటుందంట. పాపము వలన ఏ మేలు ఉండదు. మన యొక్క పాపములు మనమే అనుభవించాలి. పాపము వలన వచ్చేది ఏమిటి అంటే మరణము మరియు శాపము అనేవి కలుగుతాయి. ఈ పాపము ఎప్పుడూ కూడా సంతోషాన్ని ఇవ్వదు, ఎల్లకాలము ఇవ్వదు. అది తాత్కాలికంగా కొంతకాలం సంతోషాన్ని ఇస్తుంది, కానీ అది కనపడటానికి కొద్ది కాలము తీయగా కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత దాని యొక్క బాధ కానీ నొప్పి కానీ దేవుని నుండి ఎడబాటు కానీ చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి అంట. అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా సరే, మనము ఎప్పుడైతే పాపము చేశామో దాని యొక్క ప్రతిఫలము తప్పనిసరిగా పొందుతాం. ప్రతి ఒక్కరూ కూడా, వారు ఎలాంటి వారైనా సరే, వారు చేసిన యొక్క పొరపాటు కానీ పాపము కానీ దేవుడు క్షమించినా సరే క్షమాపణ ఉంది, కానీ చేసిన దానికి మాత్రం ప్రతిఫలము తప్పనిసరిగా అనుభవించవలసిందే. పరిశుద్ధ గ్రంథంలో అలా చాలామంది, కొంతమంది చిన్న పాపాలు చేసిన వారు ఉన్నారు, పెద్ద పెద్ద పాపాలు చేసిన వారు ఉన్నారు. కొంతమందిని దేవుడు క్షమించాడు. ఎందుచేతనంటే వారు వెంటనే క్షమాపణ అడిగారు. ఇదేదో బాగుంది అయ్యగారండి, తప్పు చేసి క్షమాపణ కోరుకోవచ్చు కదా అనుకుంటున్నారు కదా, కోరుకోవచ్చు, దేవుడు క్షమిస్తాడు. కానీ చేసిన దానికి ఏమి అనుభవించాలంట? ప్రతిఫలం అనుభవించాలి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మీకు సుమారుగా ఒక 10 మంది గురించి తెలియపరుస్తూ ఉన్నా. వారెవరు అని అంటే, మొట్టమొదటిసారిగా రాజైన సౌలు. ఈ రాజైన సౌలు ఎలాంటి వాడు అంటే, మొదటిలో సాధారణమైన పౌరుడిగా ఉన్నాడు. తన తండ్రికిను దేవునికి విధేయత చూపించినవాడు, విధేయత కలిగి ఉన్నాడు. అంతేకాకుండా ఈ సౌలు తన యొక్క గోత్రము ఇజ్రాయేలు యొక్క గోత్రము కంటే అల్పమైనది అని భావించుకున్నాడు. తన యొక్క ఇంటివారు బిన్యామీను గోత్రము ఇంటి వారందరిలో తన యొక్క గోత్రము అల్పమైనది అని చెప్పి ఈ సౌలు తానుగా తగ్గించుకున్నాడు. ఎప్పుడైతే తానుగా తగ్గించుకున్నాడో, ఈ తగ్గింపుని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. చూసి తన యొక్క విధేయతను మరియు తగ్గింపును చూసి దేవుడు ఇష్టపడి మెచ్చుకుని ఏం చేస్తున్నాడు అంటే, ఇజ్రాయేల్ యొక్క ప్రజలకు సౌలుని రాజుగా ఎంచుకున్నాడు దేవుడు. సరే, రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఏమి వచ్చింది అంటే గర్వం వచ్చింది. ఈ గర్వం వల్ల దేవుని యొక్క మాటను వినలేదు సౌలు. తను చేసిన యొక్క చిన్నపాటి పాపములు అయినా సరే
అవి చాలా పెద్ద శిక్ష అనుభవించవలసి వచ్చింది. సౌలు చేసిన యొక్క పాపములు ఏమిటి అంటే మొట్టమొదటిది అవిధేయత, అంటే మాట వినకపోవడం. మనం ఎక్కడ చూస్తాము అంటే 1వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో ఈ యొక్క సంఘటన చూస్తాం. అదేమిటి అంటే అవిధేయత, అంటే చెప్పిన యొక్క మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించేదాన్ని అవిధేయత అంటాం. ఇక్కడ శత్రువులైన ఫిలిప్పీయులు ఎదుర్కోవడానికి ముందు దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి బలి అర్పించి అప్పుడు వారు వెళ్ళాలి. మరి ఈ బలి ఎవరు అర్పిస్తారు అంటే యాజకుడు మాత్రమే అర్పించాలి. ఆ యాజకుడు ఎవరు? అప్పుడు ఆ ప్రవక్త ఎవరు అంటే సమూయేలు, యాజకుడైన సమూయేలు అర్పించాలి. ఈ సౌలుకి కంగారు ఆగలేదు. సమూయేలు రాకముందుగానే తను వెళ్ళిపోయి ఆ బలిపీఠం మీదకు వెళ్ళిపోయి సౌలు ఏం చేస్తున్నాడని దేవునికి అర్పించాడు. అప్పుడు ఈలోపు మీన్వైల్ సమూయేలు వచ్చి కోపపడి సమూయేలు ద్వారా దేవుడు పలికిన యొక్క మాటలు ఏమిటి అంటే, ఆ మాట ఏం చెప్పాడంటే, దేవుడు నీ రాజ్యము నీకు నిలవదు అన్నాడు దేవుడు. చూసారా? అంటే అవిధేయత, ఎవరు చేయవలసిన పని వారు చేయనివ్వకోకుండా నేను రాజును కదా అనే గర్వముతో యాజకుడు చేయవలసిన పని తనే చేయడం వలన ఇక్కడ శిక్ష అనుభవించవలసి వస్తుంది. అది ఏమిటి అంటే దేవుడే రాజుగా ఎన్నుకున్నాడు సౌలుని, రాజ్యాన్ని ఇచ్చాడు, మళ్ళా రాజ్యాన్ని దేవుడే తీసివేస్తూ ఉన్నాడు. నీ నుండి తీసివేయబడుతున్నది అని చెప్పి సమూయేలు ద్వారా ఆ దేవుని యొక్క మాటలు తెలియపరచబడి ఉన్నవి. ఇక్కడ చేసిన మొట్టమొదటి పాపము ఏమిటి అంటే అవిధేయత. రెండవ పాపము ఏమిటి అంటే చెప్పిన మాట వినకపోవడం, అక్షరాల పాటించకపోవడం. ఏదైతే చెప్పిన మాట వినకపోకుండా ఉంటామో దానివల్ల కూడా పాపమే అది అంటున్నారు. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఈ సంఘటన మనం చూస్తాం. అది ఏమిటి అంటే దేవుడైన యెహోవా సౌలుతో ఏమని తెలియపరుస్తున్నారు అంటే, నీవు పోయి అమలేకులందరినీ కూడా నాశనం చేసాయి, ఈ అమలేకుల యొక్క రాజును కూడా చంపివేయి అని దేవుడు చెప్పినప్పుడు ఏం చేశాడండి సౌలు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జంతువులు ఏవైతే ఉన్నాయో శ్రేష్టమైనవి, క్రొవ్వినవి, అవి తీసుకొని తన యొక్క దేశానికి తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఆ అమలేకుల యొక్క రాజును కూడా చంపకోకుండా తన దేశానికి తీసుకుని వచ్చాడు. మరి దేవుని మాట విన్నాడా? వినలేదు. అంటే చెప్పిన మాట వినకపోవడం వల్ల కూడా పాపమే. దానివల్ల ఏమైనది అంటే ఈ సౌలు దేవునికి మరియు ప్రవక్తకి కూడా దూరం అయిపోయాడు. రాజ్యమును పోగొట్టుకున్నాడు. పై స్థానం నుండి కింద స్థానానికి వచ్చేసాడు. అంటే దేవుని దృష్టిలో అది చిన్న పని అయినా పెద్ద పని అయినా, చిన్న తప్పైనా పెద్ద తప్పైనా సరే పాపమే. దేవునికి కనిపిస్తుంది, మనకి చిన్నగా కనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో మాత్రం అది చాలా పెద్దది. అందుచేత అవిధేయత అనేది కూడా పాపమే, తిరుగుబాటు అనేది కూడా పాపమే అని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. సౌలు చేసిన యొక్క మూడో పాపము ఏమిటి అంటే దావీదు గొలియాతును చంపి వస్తూ ఉండగా, మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే 1వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూస్తాం. దావీదు గొలియాతును చంపి వస్తూ ఉండగా ప్రజలు చూసి ఏమంటున్నారు? సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి అని గాన ప్రతిగానముతో నాట్యమాడుచూ వచ్చారు. ఆ మాటలు విన్న సౌలు వాళ్ళ మీద కోపడలేదు, పాటలు పాడిన వాళ్ళ మీద కోపపడలేదు. ఎవరి మీద కోపం వచ్చింది? ఎవరినైతే పొగిడారో ఈ ప్రజలు, ఎవరిని పొగిడారు? వాళ్ళు దావీదును పొగిడారు. అప్పటి నుంచి దావీదు మీద అసూయ పెంచుకున్నాడు. మనలో అసూయ అని ఉంటే అది కూడా పాపమే. మనలో ద్వేషము ఉంటే అది కూడా పాపమే. ఇక్కడ దావీదు మీద అసూయను పెంచుకున్నాడు, ద్వేషమును పెంచుకున్నాడు. దావీదును చంపాలనే ఆలోచన తనలో పుట్టింది. కాబట్టి ఇక్కడ సౌలు చేసిన యొక్క మూడవ పాపము ఏమిటి అంటే
అసూయ లేదా ద్వేషము లేదా చంపాలనే యొక్క ఆలోచన ఏదైతే వచ్చిందో అది కూడా పాపమే. 4వ పాపము ఏమిటి అంటే 1వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలోనే మనం చూస్తాం. అది ఏమిటి అంటే దావీదు శత్రువులు ఫిలిష్తీయుల చేత చంపించాలనుకుని సౌలు అనుకున్నాడు. ఈ దావీదుని ఏమైనా సరే చంపించాలి. ఎవరితో చంపించాలనుకున్నాడు? ఫిలిష్తీయుల చేత చంపించాలనుకున్నాడు. అక్కడ కుయుక్తి పన్నాడు అనమాట. అది ఏమిటి అంటే, ఇదిగో నా కుమార్తెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తా, నువ్వు నాకు కట్న కానుకలు ఏమీ ఇవ్వద్దు, పూలు ఏమీ ఇవ్వద్దు. ఏం చేయమన్నాడు? ఆ ఫిలిష్తీయులు ఎంతమందిని? 100 మంది ముందోళ్ళను అంటే వారి యొక్క మర్మము యొక్క ఏమంటామంటే కొనలు, ఆ చర్మము యొక్క కొనలు 100 మందివి ఫిలిష్తీయుల యొక్క మర్మాంగములు ఏవైతే ఉన్నాయో ఆ చివరి చర్మము కొనలను తీసుకురా అని చెప్పాడు. అంటే దురుద్దేశంతో పన్నాగం పన్నాడు సౌలు. ఎందుచేతనంటే వీళ్ళు తప్పనిసరిగా దావీదుని చంపేస్తారు. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటి? దావీదు సౌలు ఏదైతే చెప్పాడో ఆ 100 ముంగోళ్ళని చంపుకు తీసుకురమ్మన్నాడో అది దావీదు చేశాడండి. చూసారా, ఇక్కడ కపటము అంటే దురుద్దేశము, దావీదుని చంపడము కపటము పన్నాడు. అది కూడా పాపమే. సౌలు చేసిన యొక్క 5వ పాపము ఏమిటి అంటే నిర్దాక్షిణ్యంగా అన్యాయంగా 85 మంది యాజకులను చంపేస్తాడు. చూసారండి, ఈ అభిషిక్తులు ఎవరైతే ఉన్నారో, దేవుని చేత ఎన్నుకోబడిన యొక్క దైవజనులు ఎవరైతే ఉన్నారో 85 మందిని చంపేస్తాడు ఈ సౌలు. అది 5వ పాపము. 6వ పాపము ఏమిటి అంటే దేవుని విడిచిపెట్టి దెయ్యాలను కర్ణ పిశాచులను ఆకర్షించబడ్డాడు. దేవుని విడిచిపెట్టేశాడు, దెయ్యాల దగ్గరికి వెళ్ళిపోయాడు ఈ సౌలు. అందుచేత తాను చేసిన యొక్క పాపములు చాలా ఉన్నవి. అందుకే దేవుడు తన యొక్క రాజ్యాన్ని తీసివేశాడండి. పాపము అనేది మనం ఎప్పుడైతే చేస్తామో దాని యొక్క ప్రతిఫలము తప్పనిసరిగా పొందాలి. 2వ వ్యక్తి ఎవరు అంటే కయీను. 2వ వ్యక్తి ఎవరండి? కయీను. ఆదికాండంలో మనము చూస్తాము, 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. మరి దేవుడు ఈ కయీను తన యొక్క తమ్ముడిని హత్య చేసే ముందు దేవుడు కయీనుకు హెచ్చరిక చేశాడండి. మనము చేసే ప్రతి పాపానికి ముందు దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు, చెప్తాడు, కానీ మనం వినం. అదేవిధంగా ఈ కయీను హత్య చేసే ముందు దేవుడు హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు అని అంటే, నీ యొక్క సత్క్రియలు మంచిగా ఉండాలి, నీ ప్రవర్తన మంచిగా ఉండు, నువ్వు మంచిగా ఉంటే నువ్వు తల ఎత్తుకొని తిరుగుతావు, ఆశీర్వదించబడతావు, నువ్వు వాకిట ఏ పాపము పొంచి ఉండదు. ఒకవేళ నువ్వు సత్క్రియలు చేయకోకుండా నా మాటను నువ్వు ధిక్కరించినట్లయితే నువ్వు పాపమును అందిపుచ్చుకుంటావు అని చెప్పి దేవుడు కయీనుకు హెచ్చరించాడు. అయినా వినలేదు. తన యొక్క పొలంలో పండిన ఏవైతే ఉన్నాయో పనులు ఏవైతే ఉన్నాయో ఆ పంట ఏదైతే ఉందో అవి కూడా శ్రేష్టమైనవి తీసుకురాలేదు. తను ఎలాంటివి తీసుకొచ్చాడండి? పుచ్చువి సచ్చువి తీసుకుని వచ్చాడు. ఈ పుచ్చువి సచ్చువి దేవునికి అయిష్టము, అపవిత్రత. ఈ పుచ్చువి చచ్చువి తీసుకుని వస్తే అది కూడా పాపమే. దేవుని ఆలయంలోనికి ఎలాంటివి తీసుకురావాలి? శ్రేష్టమైనవి తీసుకురావాలి. అంతే తప్ప చచ్చువి పుచ్చువి తీసుకొచ్చినా అది పాపమే. కొంతమంది చిరిగిపోయిన 10 రూపాయలు, చిరిగిపోయిన 20 రూపాయలు, దానికి బోర్డన్ని కన్నలు ఉంటాయి. కొడి దగ్గరికి తీసుకెళ్తే అది పడదు, దానికి స్టిక్కర్లు అంటించేసి వేస్తూ ఉంటారు. ఏమండి, మరి అది స్వచ్ఛమైనదా? కాదు, అది దేవుడు స్వీకరించడంట. ఎందుచేతనంటే యెహోవా కన్నులు మంచివారి మీదను చెడ్డవారి మీద కూడా ఉంటవి. దేవుడు చూస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరిని కూడా. అదేవిధంగా ఎవరైతే ఒక యజమాని దగ్గర పని చేస్తాడో ఆ కూలి వానికి
కూలి ఇవ్వకపోయినా పాపమే, ఆ కూలి సమయానికి ఇవ్వకపోయినా పాపమే. అంటే ఎప్పుడో ఏడిపించి ఇచ్చాడనుకో పని చేసినందుకు, అది కూడా పాపమేనంటండి. ఇక్కడ కయీను హేబేలు మీద పడి కొడవలతో నరికి చంపేశాడు. చంపేసిన తర్వాత ఆ భూమి మీద వెనక రక్తము, హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెట్టిందండి. రక్తము మరియు కూలి అంటే మనం పనిచేస్తే మనకు వచ్చే వేతనం ఏదైతే ఉందో డబ్బులు, దాన్ని కూలి అంటాం. ఈ రక్తము కూలి ఈ రెండు మాట్లాడతాయండి. రక్తము మాట్లాడుతుంది, కూలి మాట్లాడుతుంది, మొరపెడతాయి అంట దేవునికి. ఆ కూలి మొరపెడుతుందంట, దేవా ఇదిగో చూడు, తను ఎంతో కష్టపడి చెమట వచ్చి పని చేస్తే 2 రూపాయలకి రూపాయి ఇచ్చాడు అని చెప్పి ఆ కూలే ఎవరికి మొరపెడుతుంది? దేవునికి మొరపెడుతుందంట. అలాగా హేబేలు యొక్క రక్తము ఇక్కడ దేవునికి మొరపెట్టిందండి. మరి కయీనుని బట్టి మనకి ఏమి అర్థమవుతుంది, మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే, ఏ ఫలాలైనా సరే దేవునికి అర్పణగా తెచ్చినప్పుడు అవి దేవునికి అంగీకారముగా ఉండాలి తప్ప, శ్రేష్టమైనవి ఉండాలి తప్ప, మరి చెడ్డవి కానీ చచ్చువి పుచ్చువి కానీ దేవునికి అర్పణగా ఇవ్వకూడదు. ఇక్కడ కయీను చేసిన యొక్క తప్పిదము ఏమిటి అంటే, తన తమ్ముడి మీద ద్వేషము అసూయను పెంచుకున్నాడు. ఎందుచేతనంటే తన యొక్క అర్పణను దేవుడు స్వీకరించలేదు కాబట్టి. ఇంకా 3వ యొక్క వ్యక్తి ఎవరు అంటే, మీకు ఇష్టమైన యొక్క వ్యక్తి అతనే దావీదు. ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారు అంటే, దావీదు తప్పు చేశాడు, దేవునికి మొరపెట్టుకున్నాడు. 57వ కీర్తనలో ఉంటుంది, దేవునికి మొరపెట్టుకుంటాడు, నన్ను కడుగుము, నన్ను శుద్ధీకరించుము అంటాడు కదా దావీదు. కానీ దేవుడు క్షమించాడు, కానీ శిక్ష నుండి తప్పించుకోలేకపోయాడండి. ఇక్కడ దేవునికి ఈ దావీదు ఇష్టమైన ప్రియుడు, దేవునికి చాలా ఇష్టమంట. అయినా కానీ దావీదు తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత తప్పును ఒప్పుకున్నాడు, క్షమాపణ అడిగాడు, క్షమించబడ్డాడు. కానీ చేసిన యొక్క పాపానికి ప్రతిఫలం మాత్రం అనుభవించాడండి. దావీదే కాదు, ప్రతి ఒక్కరము కూడా మనం చేసిన యొక్క పాపానికి అనుభవించవలసిందే. ఇక్కడ దావీదు చేసిన యొక్క పాపము ఏమిటి అంటే, బెత్షెబా ఉరియా భార్యతో పాపము చేశాడు. ఒకరోజు మిద్దె ఎక్కి అటు ఇటు తిరుగుతూ కిందకు చూశాడు. కిందకు చూడగానే ఒక అందమైన స్త్రీ స్నానం చేస్తూ ఉన్నది. ఆ స్త్రీ ఎవరు అంటే, ఉరియా అనే యొక్క భటుని యొక్క భార్య. చూడగానే ఆమెపై వ్యామోహం పెరిగి ఆ యొక్క భర్తను తప్పించటానికి మరి యుద్ధములో ఆ యొక్క భటుణ్ణి చంపించడము, ఆమెను తను వశపరుచుకోవటం అనేది కూడా దావీదు చేశాడు. పాపమే కదా. ఆ తర్వాత చాలా పశ్చాత్తాపపడ్డాడు, క్షమించమని అడిగాడు, దేవుడు క్షమించాడు. కానీ చేసిన యొక్క పాపానికి మాత్రం ప్రతిఫలం పొందుకోవలసిందే. ఇక్కడ దావీదు కిందకు చూశాడు. అందుకే మనం ఎప్పుడు కూడా ఎక్కడ చూడాలంటే పైకి చూడాలి. కొంతమంది అంటున్నారు, అయ్యగారండి పైకి చూడమంటున్నారు కదా, నేను పైకి చూసుకుంటే వెళ్ళాను అనుకో, ఏ మోటార్ సైకిలో లేకపోతే ఏ పోల్కో గుద్దేసుకుంటాను కదా. ఆ డౌట్ కూడా వస్తుంది, రాదా? వస్తుంది. మనందరం ఎటు చూడాలి? పైకి చూడాలి. అంటే దాని అర్థం ఏమిటి అంటే, మనము కిందకు చూడొద్దు అంటున్నారు. కిందకు అంటే ఈ లోకములో శరీరానుసారమైనవి, లోకానుసారము వాటి వైపు చూడకూడదు. ఈ శరీరానుసారమైన లోకానుసారమైనదే కింద చూపు. పై చూపు ఏమిటి అంటే ఆత్మ సంబంధమైనది. అందుచేత మనము ఎక్కడ చూడాలి? పైకి చూడాలి. బయటికి వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారు పైకి చూడమన్నారని పైకి చూసుకుంటే వెళ్ళకండి. ఆత్మ సంబంధమైన చూపు మాత్రమే చూడాలి. ఇక్కడ దావీదు చేసిన యొక్క పాపానికి ప్రవక్త అయిన నాతాను వచ్చి గద్దిస్తాడు, గద్దింపుని స్వీకరించుకుంటాడు. అలాగే దేవుని క్షమాపణ అడుగుతాడు. నా యొక్క దోషమును పోయే విధంగా నన్ను శుద్ధీకరించు అని బ్రతిమలాడతాడు. 51వ కీర్తన అంతా కూడా అదే.
దావీదు బ్రతిమలాడతాడు. అయినను దావీదుకు దేవుడు శిక్ష విధించాడండి. ఎక్కడ శిక్ష విధించాడు అంటే ప్రవక్త ద్వారా దేవుడే మాట్లాడాడు. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో నాతాను ప్రవక్త ద్వారా దావీదుకు పడిన యొక్క శిక్ష ఏమిటి అంటే, మొదటిది ఏమిటి అంటే, తాను చేసిన పాపం ఏదైతే ఉందో పొరుగువాని యొక్క భార్యను ఏ విధంగా సొంతం చేసుకున్నాడో దానికి బదులుగా దావీదుకు వచ్చిన యొక్క శిక్ష ఏమిటి అంటే, నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము జరుగుతుంది. దావీదు ఇంట్లో వాళ్ళకి కంటిన్యూస్గా ఎల్లప్పుడూ ఏం జరుగుద్దంట? యుద్ధం జరుగుద్ది. అంటే ఒకళ్ళ జుట్టు ఒకళ్ళు పట్టుకుని కొట్టుకోవడమే, గొడవలు ఇంట్లో. రెండవదిగా చూస్తే నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయము వస్తుంది. నీ ఇంట్లో వాళ్ళ వల్లే, నీ రక్త సంబంధుల వల్లే నీకు అపాయము వస్తుంది. వచ్చింది కదా, చెప్పులు వేసుకోకుండా నెత్తిని సెంగేసుకుని కొండల వైపు పరిగెత్తాడు దావీదు. తన కుమారుడైన అబ్సలోము వల్ల, కుమారుడు తిరుగుబాటు చేయటం వల్ల పారిపోయాడండి, రాజ్యం విడిచిపెట్టేసి. అది రెండవది. మూడవదిగా చూస్తే నీవు చూస్తూ ఉండగానే నువ్వేవైతే చేసావో పాపము, అదే విధంగా నువ్వైతే రహస్యంగా చేసావు పాపాన్ని అంటున్నాడు దేవుడు దావీదుని. కానీ బహిరంగంగా నీ భార్యలను వేరే వాళ్ళు తీసుకుని వెళుతూ ఉండగా నువ్వు చూస్తూ ఉంటావు. ఎంత దారుణమైన శిక్ష చూడండి. దేవుడు క్షమించాడు, కానీ చేసిన పాపానికి ఏముంది? ప్రతిఫలము అనుభవించవలసిందే. ఇంకా 4వ యొక్క వ్యక్తి ఎవరు అని అంటే, ఇద్దరున్నారు జంట, భార్య భర్తలు. ఆ జంట ఎవరు? అననీయ సపీరాలు. ఈ అననీయ సపీరాలు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది అన్నమాట. కొంతమంది అనుకుంటారు ఈ మాటలు చెప్పినప్పుడు, వీళ్ళ గురించి చెప్పినప్పుడు, ఎప్పుడైతే చెప్తారో ఎందుకు వచ్చింది, వాగ్దానం చేసుకోకూడదు, దేవునికి ఏ మాట ఇవ్వకూడదు, ఏంటి ఏ ప్రమాణం చేయకూడదు, తీరా చేస్తే ఏం చేయాలి? ఇవ్వాలి కదా. కానీ చేయకోకుండా ఉన్న పాపమే. ఇక్కడ అపోస్తుల కార్యంలో భార్యాభర్తలను చూస్తాం. వీళ్ళిద్దరూ కూడా ఏమనుకుంటారు అంటే, వారి యొక్క పొలాన్ని అమ్మిన తర్వాత వాళ్ళ యొక్క అభిప్రాయము అంటే వాళ్ళ యొక్క ప్రమాణం ఏమిటి అంటే, ఆ డబ్బు అంతా కూడా ఎవరికి ఇవ్వాలనుకున్నారు? దేవునికి అర్పణగా ఇచ్చేయాలనుకుని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే చేతికి డబ్బు అందిందో వాళ్ళు మార్పు వచ్చింది. భార్య భర్తలు ఇంట్లో కూర్చొని అలా కాదండి, ఎలాగా, ఎలా చేద్దామండి, అలా చేద్దాం అని చెప్పి కొంత మాత్రమే దేవునికి ఇద్దాం, మిగిలింది మనం దాచుకుందాం అని చెప్పి వీళ్ళిద్దరూ ఒక మాట మీద, ఆ డబ్బు మీద ఆశ పుట్టి దాచుకున్నారు. శిష్యుడైన పేతురు ద్వారా దేవుడు మాట్లాడిన యొక్క మాటలకి వాళ్ళు ఎప్పుడైతే అబద్ధం చెప్పారో వెంటనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు విదిన్ మినిట్స్లోనే ఆన్ ద స్పాట్ అనమాట, వాళ్ళు అబద్ధం ఆడినందుకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒకడు ప్రమాణం చేసి దానిని నెరవేర్చకపోవటం అనేది పాపము. అలా అని చెప్పి ఎందుకు వచ్చింది, మనం ఎలాగో నెరవేర్చలేము, మన మనసు పట్టలేదు, దేవునికి ఇవ్వలేము, మనం ప్రమాణం చేయొద్దు అని విడిచిపెట్టినా నీకు కలిగిన యొక్క గొప్ప కార్యములు, ఆశీర్వాదములు నువ్వు పొందుకున్నటప్పుడు దేవునికి తప్పనిసరిగా నువ్వు చెల్లించవలసినది ఏమిటి అంటే కృతజ్ఞతార్పణ. ఏంటది? కృతజ్ఞతార్పణ చెల్లించాలి, తప్పదు. మొత్తం ఇచ్చేయమంటలేదు. నీకు కలిగిన దాంట్లో కృతజ్ఞతార్పణ మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలి. ఇవ్వకపోతే అది కూడా పాపమే. ఇంకా 5వ యొక్క వ్యక్తి ఎవరు అంటే గేహాజీ. 5వ యొక్క వ్యక్తి ఎవరండి? గేహాజీ. నయమాను ప్రవక్త యొద్దకు వచ్చి తన కుష్టి రోగమును బాగు చేయించుకొని తిరిగి వెళ్ళిచుండగా ఈ గేహాజీ ఏం చేస్తాడు అంటే, ఆ యొక్క నయమాను దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి ప్రవక్త చెప్పినట్టుగా తనకు చెప్పి అబద్ధం చెప్తాడు. ఆ వెండి బంగారముల కొరకు ఆశపడ్డాడు, దుస్తుల కొరకు ఆశపడి తను అక్కడ నయమానుతో అబద్ధమాడాడు. మరలా వాటిని దాచుకుని వచ్చి ఏమీ ఎరగనట్టుగా నిలబడి ప్రవక్త దగ్గర
నువ్వు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే అక్కడ కూడా అబద్ధం ఆడాడు. ఇక్కడ ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఇంకొక అబద్ధం ఆడాడు గేహాజీ. తను పొందిన యొక్క ప్రతిఫలం ఏమిటి అంటే, ఏదైతే నయమాను కుష్టి రోగంతో వచ్చి స్వస్థత పొంది వెళ్ళాడో ఆ కుష్టి రోగము ఈ యొక్క గేహాజీతో పాటు తిరిగి కుటుంబం అంతా కూడా పొందుకున్నారు. చూసారండి, అబద్ధము పాపము. ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే, అబద్ధం ఆడుట అనేది పాపమే, అబద్ధం ఆడకూడదు. ఇంకా ఆరో యొక్క వ్యక్తి ఎవరు? సంసోను. ఆరో యొక్క వ్యక్తి ఎవరు? సంసోను. దేవుడు ఇతని చాలా ప్రత్యేకించి ఎన్నుకున్నాడు సంసోనును. దేవుడు గొప్ప బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, ఎంతోమంది శత్రువులను ఎదిరించాడు ఈ సంసోను. కానీ ఒక స్త్రీ వల్ల, దెలీలా అనే ఒక వేశ్య వల్ల తన మాటలకి లాలలకి పడిపోయాడు. అంత బలిష్ఠుడు, దేవుని చేత అభిషేకించబడిన యొక్క వ్యక్తి మరి జారత్వం వలన పడిపోయాడు. ఆ స్త్రీ వల్ల మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. మరి అపరిశుద్ధత అనేది తనలోనికి వచ్చేసింది. మరి పరిశుద్ధ గ్రంథంలో యోసేపుని చూడండి, ఎప్పుడైతే ఈ స్త్రీ వ్యామోహము అనేది వచ్చిందో, అక్కడ జారత్వము అనేది వచ్చిందో, దూరంగా పారిపోయాడు. అందుచేతనే దేవునికి బాగా ఇష్టడయ్యాడు యోసేపు. ఇక్కడ పాపము అది చిన్నదా పెద్దదా అన్నది కాదు, అది చిన్నదైనా పెద్దదైనా ఆ చిన్నదే పెద్దదైపోతుంది. ఒక వ్యాధి రాగానే మనం ఏం చేస్తాం? వెంటనే ఏ ట్యాబ్లెటో లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకోవడమో దాన్ని తగ్గించుకోవడానికి చూస్తాం. అలాగే మనం చేసే యొక్క చిన్నపాటి పాపాలని అలా పెంచుకుంటూ వెళ్ళిపోతాం తప్ప దానిని తగ్గించమంట. అందుచేత పాపము రహస్యముగా చేద్దామని అనుకున్న దేవుడు మాత్రం చూస్తూ ఉంటాడు. అది బట్టబయలైపోద్ది అనమాట. మనం రహస్యంగా ఏదన్నా చేసినా, ఒకవేళ అబద్ధం ఆడినా అది ఎప్పుడోకప్పుడు బయటపడిపోద్దంట, దాగదు. అందుచేత ఈ పాపములోనికి పడకోకుండా ఉండాలి అంటే నీవు దేవునితో ఎడతగని సంబంధం కలిగి ఉండాలి, బంధం కలిగి ఉండాలి. ఇక్కడ సంసోను మరియు సమూయేలు ప్రవక్త, బాప్తిస్మిచ్చు యోహాను, ఈ ముగ్గురు సమానులే. దేవుడు ఈ ముగ్గురికి సమానమైన ఆధిక్యత ఇచ్చాడు. బాప్తిస్మిచ్చు యోహాను గారికి, ప్రవక్త అయిన సమూయేలుకి మరియు సంసోనుకి. సమూయేలు ప్రవక్త మరియు బాప్తిస్మిచ్చు యోహాను ఏ పాపము చేయలేదు, దూరంగా ఉన్నారు వారు పాపానికి. కానీ ఎవరు మునిగిపోయారు? ఇక్కడ సంసోను మునిగిపోయాడు. చూసారండి. అందుచేత చాలా జాగ్రత్తగా వహించుకోవాలి. చివరికి సంసోను పరిస్థితి ఏమైనది అనేది మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. తనను ఏ విధంగా హింసించి, కళ్ళు పీకేసి, ఇనుప సంఖ్యలతో కట్టి ఏ విధంగా తనని చంపారు అన్నది మనం చూస్తాం. చేసిన యొక్క పాపానికి తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుంది. ఇంకా ఏడవ యొక్క వ్యక్తి ఎవరు అంటే ఆకాను. ఏడవ యొక్క వ్యక్తి ఎవరంటే ఆకాను. ఈ ఆకాను చేసిన యొక్క పాపము ఏమిటి, తప్పిదము ఏమిటి అని అంటే, ఇశ్రాయేలులు ఆ యొక్క యెరికో పట్టణాన్ని పట్టుకున్నప్పుడు దోపుడు సొమ్ము విషయమై ఇజ్రాయేల్ యొక్క ప్రజలు ఆశించలేదు, కానీ ఎవరు ఆశించారు అంటే ఈ ఆకాను ఆశించాడు. వెండి బంగారు వస్త్రములను ఆశించాడు. వాటిని తన సొంతంగా రహస్యంగా తెచ్చుకుని దాచిపెట్టుకున్నాడు. నేల తవ్వి లోపల, భూమి లోపల దాచిపెట్టుకున్నాడు. దానికి ప్రతిఫలం ఏం పొందుకున్నాడో తెలుసా? తనతో పాటు తన యొక్క కుటుంబాన్ని రాళ్ళు రువ్వి చంపి, కాల్చి చంపారు. ఆకానును తన యొక్క కుటుంబాన్ని రాళ్లతో కొట్టి కాల్చి చంపారండి, తను చేసిన యొక్క పాపానికి. ఈ పై విషయాలన్నీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఏ పాపాన్ని సహించడు, అది చిన్నదైనా పెద్దదైనా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రోమా పత్రికలో ఒక మాట ఉన్నది, 6వ అధ్యాయము 23వ వచనంలో, పాపము వలన వచ్చు జీతము మరణము అని ఉంది. అందుకే దావీదు కూడా
తను చేసిన పాపాన్ని పశ్చాత్తాపడుతూ దేవుని గురించి తెలుసుకొని దేవుని గురించి ఏమన్నాడో తెలుసా? 130వ కీర్తనలో 1, 2, 3 వచనాల్లో దావీదు ఏమన్నాడంటే, నేను కూర్చుండుట. దావీదు ఏమన్నాడండి? నేను కూర్చుండుట, తర్వాత నేను లేచుట నీకు తెలియను అంటున్నాడు. నా ఆలోచనలు, నా నడక, నా పడక, నా చర్యలన్నీ కూడా నీకు తెలుసు. ఎవరిని అంటున్నాడు? దేవుణ్ణి అంటున్నాడు. దేవునితో చెప్తున్నాడు, నా ఆత్మ నుండి నేను నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళ్ళలేను, నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేను. ఎందుచేతనంటే నేను ప్రతి క్షణము నేను ఏం చేస్తున్నానో, ఏం ఆలోచిస్తున్నానో అన్నీ కూడా నీకు తెలుసు అని చెప్పి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు దావీదు. చూసారండి, అందుచేత మనము ఈ చేసే యొక్క చిన్నపాటి పాపంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆకాను అనేవాడు దేవుని మాట కంటే ఈ లోకంలో ఉన్న యొక్క వస్తువులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు, దురాశకి ప్రాధాన్యత ఇచ్చాడు, అవిశ్వాసము అవిధేయతకు ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే మరి నష్టపోయాడు, మరి చంపబడ్డాడు. తనతో పాటు తను ఒక్కడే చనిపోతే ఓకే, కానీ తనతో పాటు తాను చేసిన యొక్క పనికి ఎంతోమంది ఇజ్రాయేల్ యొక్క ప్రజలు కూడా చనిపోయారండి. ఈ ఆకాను వల్ల అన్యాయమైన ప్రజలు కూడా, ఇజ్రాయేల్ యొక్క ప్రజలు చనిపోయారు. 8వ యొక్క వ్యక్తి, వీళ్ళు జంట అండి. 8వ యొక్క పాపం చేసిన వాళ్ళు వీళ్ళు జంట. వాళ్ళు ఎవరు అంటే అహాబు, యెజబేలు. ఎవరండి వీళ్ళు? అహాబు, యెజబేలు. ఈ యెజబేలు అనే ఆమె ఒక విగ్రహారాధికురాలు, అన్యురాలు. అహాబు ఇజ్రాయేల్ యొక్క రాజు. తను మొదట్లో బాగానే మంచిగా ఉన్నాడు, దైవభక్తి కలిగిన వాడు, దేవుడంటే భక్తి. కానీ ఈ భార్య వల్ల తను కూడా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాడు, చెడ్డ మనస్తత్వంలోనికి వెళ్ళిపోయాడు, దేవతలను పూజించడం మొదలుపెట్టాడు. తను కూడా ఈ యొక్క భర్త మీద కూడా భార్య ప్రభావం ఎక్కువగా పడిపోయింది ఈ యెజబేలు ద్వారా. అందుచేతనే చెడ్డ భార్యల వల్ల ఆ చెడ్డ భార్యలు ఆ భర్తలను నానా విధాలుగా మార్చగలరు. దుష్ట స్త్రీ తన భర్తను చెడగొడుతుంది అని దేవుని యొక్క మాట పలుకుచూ ఉన్నది. మరి నీవు నీ భర్తను చెడగొడుతున్నావా, బాగు చేస్తున్నావా? నీ భర్తను చెడగొడుతున్నావా, బాగు చేస్తున్నావా? కొందరు స్త్రీలు చాలా గయ్యాళిగా ఉంటారు. కొందరు స్త్రీలు ఎలా ఉంటారని? గయ్యాళిగా ఉంటారు. మొదలెట్టారంటే ఇంకా వదిలిపెట్టరు. హాఫ్ అన్ అవర్, ఒక గంట పాపం జుట్టేసుకుంటాడు ఆ భర్త, తలపట్టేసుకుని బాబాయ్ ఎప్పుడు వదులుతుందిరా బాబు అనుకుంటాడు అనమాట. ఈ గయ్యాళి భార్యలు ఉన్నారే, ఒక్కొక్కసారి వాళ్ళు భర్తల మీద పడి కొట్టేస్తూ ఉంటారంట. చొక్కాయి పట్టుకుని లాగి గుండీలు కూడా ఊడిపోయేలాగా లాగేస్తారంట చొక్కాయిని. నేను అంటలేదండి, దేవుడే పలుకుచూ అన్నాడు. సామెతల గ్రంథంలో చూడండి 21:19 ప్రాణము విసిగించు జగడగొండి. ఎవరంట? ప్రాణమును విసిగించు జగడగొండి దానితో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. ఎవరో అరణ్య భూమిలో నివసించేది భర్త. ఆ భార్య దగ్గర ఉండే కంటే ఎక్కడికి వెళ్ళిపోవాలంట భర్త? అరణ్యానికి వెళ్ళిపోవాలి. ఇంకొక మాట కూడా ఉంది 21లోనే 9వ వచనం చూడండి, గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు. పెద్ద అపార్ట్మెంట్ ఉందండి, ఆ అపార్ట్మెంట్లో వీళ్ళిద్దరు ఉన్నారు. ఇంకా ఆ బాధ తట్టుకోలేక ఆ భర్త ఏమెక్కాడంట? మిద్దెక్కేసాడు. ఈ యెజబేలు పరిస్థితి కూడా అంతే. పాపం ఆ యెజబేలు బాధ భరించలేక తను కూడా తన యొక్క ఆలోచనలోకి వెళ్ళిపోయాడు ఈ రాజు. ఈ యెజబేలు అని ఆమె ఏలియాను కూడా, ప్రవక్త అయిన ఏలియాను కూడా చంపాలనుకుంది. కానీ తన యొక్క పన్నాగం మాత్రం ఫలించలేదు, చంపలేకపోయింది. అంతేకాకుండా ఈ రాజు అయిన ఆహాబు ఒక ద్రాక్ష తోటను చూసి ఆశించాడు. ఆ ద్రాక్ష తోట ఎవరిది అంటే నాబోతుది. అది ఎవరిదండి? నాబోతుది.
వెళ్ళి అడిగాడు. అబ్బే లేదు, అది నా పిత్రోత్సాహము, నా తల్లిదండ్రులు ఇచ్చిన యొక్క ఆస్తి, అది నేను ఇవ్వను అని చెప్తాడు. అప్పుడు ఈ యొక్క అహాబు ఇంటికి వచ్చి భోజనం చేయకోకుండా మంచం మీద పడుకొని భార్య అయిన యెజబేలు మీద కొంచెం అంటే ఏంటది గారాపం చేయడం. గారాపం అంటే బెక్కమొహం వేసుకుని మూతి ముడుచుకుని పడుకున్నాడు ఏం తినకోకుండా. అది చూసిన భార్య, అయ్యో నా భర్త ఇంత చింతిస్తున్నాడు, చింతించడానికి గల కారణం ఏంటి అని చెప్పి తెలుసుకోగానే పాపం ఆ నాబోతుని ఏం చేస్తుంది, యెజబేలు చంపించేస్తుంది. ఏం చేస్తుందని చంపించి ఆ ద్రాక్ష తోటను ఆక్రమించుకుంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, ఏమైనా అంటే భక్తిహీనులు మూతి ముడుచుకుంటారు అని ఉంది. భక్తిహీనులు ఏం చేస్తారంట, మూతి ముడుచుకుంటారు. మీ భర్తలతో దెబ్బలాడినప్పుడు మూతి ముడుచుకోకండి, అప్పుడు మీరు ఎలా అయిపోతారు, భక్తిహీనులు అయిపోతారు. మీ ఇంట్లో మీ బంధువులతో దెబ్బలాడినప్పుడు మూతి ముడుచుకుంటారు కదా. పిల్లలు తల్లి తిట్టినప్పుడు ఏం చేస్తారు, మూతి ముడుచుకుంటారు. మీరు ఎప్పుడైతే మూతి ముడుచుకున్నారో దాని అర్థం ఏమిటి అంటే మీరు భక్తిహీనులుగా మారిపోతున్నట్టు లెక్క. భక్తిహీనులు మాత్రమే మూతి ముడుచుకుంటారంట. నీతిమంతులు ఎప్పుడూ కూడా సంతోషముగా ఉంటారు అని దేవుని యొక్క మాట పలుకుచు అన్నది. మరి ఇక్కడ ఈ అహాబు మరి యెజబేలు చేసిన యొక్క తప్పిదము పాపము వలన శిక్ష అనుభవించాలి కదా, మరి ప్రతిఫలం అనుభవించాలి కదా. ఆ ప్రతిఫలము స్వయంగా దేవుడు ప్రవక్తల ద్వారా ఏ విధంగా తెలియపరుస్తున్నాడో చూడండి. 1వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనంలో మరి ఆహాబుతో, ఏ స్థలమందు కుక్కలు నీవు చంపించిన నాబోతు రక్తమును నాకెనో, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నాకును అని దేవుడు చెప్తున్నాడు. నువ్వే విధంగా ఆ వ్యక్తిని చంపావో, చంపిన తర్వాత ఆ వ్యక్తి యొక్క రక్తము కుక్కలు నాకాయో, నీ రక్తము కూడా అదే విధంగా ఎవరు నాకుతారంట, కుక్కలు నాకుతవి అని దేవుడు చెప్పాడు. ఆ నెరవేర్పు ఎక్కడ జరిగిందో తెలుసా? 1వ రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు చెప్పినట్టుగానే ఈ యొక్క ఆహాబు చనిపోయిన తర్వాత తన యొక్క రక్తాన్ని కుక్కలు నాకినియండి. మరి భార్య ఉంది కదా, భార్యను విడిచిపెట్టాడా దేవుడు? విడిచిపెట్టలేదు. భార్యతో కూడా దేవుడు చెప్పాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద, ఏ గోడ దగ్గర అంట, ప్రాకారము అంటే ప్రహరీ గోడ, ఏ యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబేలును తినివేయును అని దేవుడు చెప్తున్నాడు. అది నెరవేర్పు ఎక్కడ జరిగింది అంటే 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే వాళ్ళు చేసిన యొక్క పాపానికి ఏం పొందుకున్నారండి? ప్రతిఫలం పొందుకున్నారు. భార్య భర్తలు ఇద్దరూ కూడా నాశనం అయిపోయారు, ఘోరంగా చనిపోయారండి. ఇంకా 9వ యొక్క వ్యక్తి ఎవరు అంటే హామాను. పాపము వలన, అదేవిధంగా గర్వము వలన, గర్వం కూడా పాపమేనండి. కొంతమంది కొంచెం గర్విస్తులు ఉంటాం, గర్వం వస్తుంది కదా, గర్వం కూడా పాపమే. ఇక్కడ హామానులో ఉన్నది ఏమిటి అంటే గర్వము. అందుచేత పాపము చేసినట్టే హామాను కూడా. తను చాలా గర్వంగా ఉన్న వ్యక్తి, గర్వపడుతున్నాడు. అందుచేతనే ఆ గర్వమే హామానుని నాశనం చేసింది. పరలోకములో దేవదూత గర్వపడినప్పుడు ఆ గర్వము నాశనానికి దారితీసి దేవుడు భూమి మీదకి తరిమి వేశాడు. భూమి మీదకి ఏ విధంగా వచ్చాడు అంటే లూసిఫర్గా వచ్చాడు. ఈ సాతానుగాడు హెచ్ఓడి అనమాట, వాడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, వాడే హెడ్. వాడికి చాలా సమూహం ఉన్నారు. వాడి పేరేంటంటే లూసిఫర్. వాడు ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే వాడు గర్వం వల్లే. అదేవిధంగా ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తామన్నమాట. ఈ హామానును దేవుడు రాజు గణపరిచి హెచ్చించాడు, చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ రాజు చుట్టూ కూర్చున్న యొక్క పీఠములు ఏవైతే ఉన్నాయో, కుర్చీలు ఏవైతే ఉన్నాయో, అధిపతులు కూర్చునేవి ప్రత్యేకించి హామానుకు కూడా రాజు ఇచ్చాడు. తను ఎలా ఉండాలి అంటే గర్వపడకోకుండా జాగ్రత్తగా ప్రవర్తించి ఉండాలి. అలా చేయటం వలన
చాలా గర్వపడ్డాడండి. గర్వపడి తను ఆ రాజభవనంలోనికి వెళ్ళేటప్పుడు ఆ ద్వారము దగ్గర ఉన్నవారు సాష్టాంగ నమస్కారం చేయాలంట. ఒక రోజున ఈ హామాను ఆ రాజభవనంలోనికి వెళుతూ ఉండగా సరిగ్గా చాలా గేట్లు ఉంటాయి. ఈ మొర్దెకై ఉన్న యొక్క గేట్ దగ్గర నుంచి వెళుతూ ఉన్నాడు. లోపలికి వెళ్ళినప్పుడు మొర్దెకై సాష్టాంగ నమస్కారం చేయలే, మామూలుగా అలా నిలబడి గౌరవంగా అలా నిలబడ్డాడు అంతే. వంగకయ్యు చూసినప్పుడు బహుగా కోపగించి, అవురా వీడికి ఎంత గర్వమా, నన్ను చూసి కనీసం సాష్టాంగ నమస్కారం చేయడా? అక్కడే పుట్టింది తనలో ఆ దురుద్దేశం, వీడేమైనా సరే నాశనం చేయాలి అనుకున్నాడు. మరి మొత్తానికి ఆ ఉరికొయ్య అనేది తయారు చేశాడు ఈ మొర్దెకై కొరకు. ఏదైతే తాను ఆ ఉరికొయ్యను తయారు చేశాడో ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడన్నట్టు ఆ ఉరికొయ్య ఏదైతే తయారు చేశాడో దానితోనే వాడు ఉరి తీయబడ్డాడు. చూసారా, తన గర్వమే తనను నాశనం చేసిందండి. ఒక రోజునంట రాజుగారు ఈ హామానును అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు అంటే ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో మనకు కనిపిస్తుంది అనమాట. ఏమని రాజు అడుగుతున్నాడు అంటే, ఇదిగో ఒక వ్యక్తిని నేను గణపరచాలంటే ఎలా సత్కరించాలి, ఏం చెయ్యాలి అని చెప్పి రాజు ఈ యొక్క హామానుని అడిగినప్పుడు ఈ హామాను అనుకున్నాడంట, అంత గొప్పోడు ఇంకెవడున్నాడు, అంత గణపరిచే వ్యక్తి ఎవరున్నారు, ఈ ఉన్న వాళ్ళలో నేనే కదా గొప్పోడిని, ఈ రాజు నన్నే గణపరచాలని చూస్తున్నాడు కదా అని అనుకుని ఆ హామాను ఏం చెప్తున్నాడు అంటే ఒక్కొక్కటి చెప్తున్నాడు. రాజు దుస్తులు ధరించండి అంటున్నాడు ఆ వ్యక్తికి. తర్వాత రాజు కిరీటము ధరింప చేయండి అంటున్నాడు. చూడండి ఎంత ఆశ వీడికి. రాజు వేసుకునే ఆ దుస్తులు వేయాలంట, రాజు ధరించే కిరీటము పెట్టాలి అంట, అలాగే రాజు ఎక్కే గుర్రము మీద ఎక్కించమంటున్నాడు. రాజవీధిలో రాజు ఏ విధంగా తిరుగుతాడో అదే విధంగా అతన్ని కూడా తెప్పండి అన్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత సరే అయితే నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, ఆ వ్యక్తి ఎవరు అని ఈ హామానుకి చెప్పాడంటే, అదిగో ఆ గేట్ దగ్గర ఉన్నాడే ఆ మొర్దెకైనే గణపరచు వెళ్ళి అన్నాడు. చూసారా, తను అనుకుంటే రాజు ఎవరికి చెప్పాడని, మొర్దెకై అని చెప్పాడు. వెంటనే ఈ హామానులో ఏమొచ్చిందంటే అసూయ, ద్వేషము, కక్ష ఇవన్నీ పుట్టుకొచ్చేసినాయి. దీనివల్ల ఏమవుతుందంటే పాపము. ఈ అసూయ వల్ల, గర్వం వల్ల ఏమి వస్తుంది అంటే పాపము వస్తుంది. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఏమని ఉందంటే, బుద్ధి తక్కువ వారు, ఏ తక్కువ అంటని, బుద్ధి తక్కువ వారు అసూయ వలన చచ్చెదరు. అసూయ ఎక్కువ ఉందనుకోండి చచ్చిపోతామంటండి. లో బీపీ, షుగరు, హై బీపీ వచ్చేద్దంట. చూసుకోండి మరి. మనలో ఏం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. ఇంకోటి అండి, గర్వము సాతాను యొక్క లక్షణము. మనలో గర్వం ఉందనుకోండి, ఎవరి లక్షణం అంట, సాతానుగాడి యొక్క లక్షణం అంట. అందుకే మనం గర్వపడవద్దు. అహంకారిగా నడిచిన హామాను ఉరి తీయబడ్డాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడ్డాడు ఈ మొర్దెకై. చూసారండి, అందుచేత మనము తగ్గించుకోవాలి, గర్వపడకూడదు. చివరిగా ఇంకొక వ్యక్తి గురించి చెప్పి నేను వాక్యమును ముగించబోతూ ఉన్నాను. పాపములు చేసిన యొక్క వ్యక్తుల్లో 10వ యొక్క వ్యక్తి ఎవరు అంటే రాజైన నెబుకద్నెజరు. ఈ రాజు చేసిన యొక్క పాపం ఏమిటి? రాజధాని కట్టించి, ఈ రాజధానిని నేనే కట్టించా, నా తెలివితేటల వలన కట్టించాను, నా శక్తి వలన కట్టించాను అని తనలో తాను గర్వపడ్డాడంట. అందుకే ఇందాక చెప్పాను, గర్వము కూడా ఏంటి, పాపము. ఎప్పుడైతే ఈ రాజు గర్వపడ్డాడో ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చింది. ఆకాశము నుండి ఏమొచ్చిందండి, ఒక శబ్దము వచ్చిందండి. ఆ శబ్దము ఈ యొక్క రాజుని పిలుస్తూ, నెబుకద్నెజరు అని ఆ శబ్దము పిలుస్తూ, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయింది.
అయిపోయింది. ఆ గర్వం వల్ల ఏమైపోయింది? రాజ్యం పోయింది అని స్వరము వచ్చింది. మనుషులు ఎవరైతే ఉన్నారో నిన్ను తమ యొద్ద నుండి తరిమి వేస్తారు. అంతేకాదు, నీవు అడవి జంతువులు గడ్డి ఎలా మేస్తాయో నీవు కూడా అదే విధంగా గడ్డి తింటావు. ఆ స్వరము దేవుని యొద్ద నుండి వచ్చింది. ఏదైతే దేవుడు చెప్పాడో సేమ్ ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అదేవిధంగా తన దగ్గర ఉన్న మనుషులు దూరం అయిపోయారు. అదేవిధంగా జంతువులు, అడవి జంతువులు గడ్డి ఎలా మేసిందో ఈ రాజు కూడా ఏం మేసాడండి? గడ్డి మేసాడు. ఆ తర్వాత జ్ఞానోదయం వచ్చింది. అయ్యో, నేను గడ్డి తింటున్నానే, నా రాజ్యం పోయిందే, నా మనుషులందరూ దూరం అయిపోయారే అని మళ్ళా పశ్చాత్తాపపడి దేవునికి మొర పెట్టుకున్నాడు, క్షమాపణ పొందాడు, మరి దేవుని గణపరిచాడు, తన గర్వాన్ని తగ్గించుకున్నాడు. అప్పుడు దేవుడు మరలా తిరిగి తన రాజ్యాన్ని తనకి తిరిగి ఇచ్చాడు. అప్పటి నుండి ఈ రాజు దేవుని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, గర్వము తగ్గించుకుంటూ దేవుడు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టాడండి. అందుకే మనము కూడా చిన్నపాటి పొరపాట్లైన గర్వము, అసూయ, ద్వేషము ఏవైతే ఉన్నాయో మన మనసులో ఉన్నాయో అవన్నీ కూడా తీసివేయాలి. అవే పాపము. మనం ఎలా ఉండాలి అంటే, కూరలో ఉప్పు కనపడదు, ఉప్పు వేసాక జస్ట్ అలా కలిపావు అనుకో, కనిపిస్తుందా ఉప్పు? కూరలో ఉప్పు కనపడదు, కానీ రుచి మాత్రం తెలుస్తుంది. ఉప్పు వేసామండి కూర, ఆ ఉప్పు అయిపోతే రుచి ఉంటుందా? ఉండదు. ఉప్పు వేస్తేనే రుచి ఉంటుంది. మనం ఎలా ఉండాలి అంటున్నారంటే, కూరలో ఉప్పు కనపడకోకుండా ఎలా ఉంటుందో కానీ రుచి కనపడుతుంది కదా, అలా ఉండాలి అంట. అంటే నీవు కనపడకూడదు, కానీ నీ క్రియలు మాత్రం కనపడాలి. నేను చెప్పింది అర్థమైందా మీకు? నీవు కనపడకూడదు, నీవు చేసే యొక్క క్రియలు, సత్క్రియలు, ఆ క్రియలు ఏంటని? సత్క్రియలు, మంచి పనులు కనిపించాలంట. అలా ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతే తప్ప మనం ఇలాంటి గర్వము కానీ, అసూయ, ద్వేషము కానీ, అవిధేయత, దేవుడు చెప్పినట్టుగా వెనకపోవటం వలన మన లోకానుసారమైన కింద చూపు చూడటము ఏవైతే ఎప్పుడైతే చేసామో అవి అబద్ధం ఆడుట, ఇవన్నీ కూడా పాపము. అలాగే దేవుని అర్పణ ఏవైతే ఇస్తున్నామో అవి స్వచ్ఛమైనవి ఇవ్వాలి, పుచ్చివి చచ్చువి ఇవ్వకూడదు, శ్రేష్టమైనవి మాత్రమే ఇవ్వాలి. మరి దేవునికి ఏదైతే నువ్వు ఇవ్వాలని ప్రమాణం చేసుకున్నావో తప్పనిసరిగా నువ్వు ఇవ్వవలసి ఉంటుంది. మరి ఎలా మనము జాగ్రత్త వహిస్తే మనం ఎలాంటి పాపంలోనికి పడిపోము. ఎప్పుడైతే పడిపోయామో మనము పరిశుద్ధ గ్రంథంలో ఇప్పటి వరకు చూసిన యొక్క 10 మంది ఏ విధంగా వాళ్ళు పడిపోయారో, నష్టపోయారో, మనము కూడా చేసే యొక్క చిన్నపాటి పాపములోన నష్టపోతాము. కాబట్టి మరి దేవుడు చెప్పిన విధముగా మనము నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొద్ది వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, వందనములు నాయన, స్తుతులు, స్తోత్రములు. ఇదిగో నాయన, పాపము వలన ఎన్నో నష్టములు ఉన్నవి. పరిశుద్ధ గ్రంథములో మరి ఎంతోమంది నైనా మరి శిక్ష పొంది ఉన్నారు తండ్రి. అవును నాయన, గర్వం వలన నశించిపోయి ఉన్నారు, అవిధేయత వలన నశించిపోయారు, నీ మాట వినకపోవడం వల్ల ఎంతోమంది మరి తప్పిపోయి ఉన్నారు నాయన. ఇదిగో నాయన, ఈ లోకంలో నాయన మానవుని యొక్క లక్షణముల వలన మేము అప్పుడప్పుడు తప్పిపోతూ ఉన్నాము తండ్రి. చిన్నపాటి పాపములను మేము చేస్తూ ఉన్నాం. మమ్మల్ని క్షమించు తండ్రి. నీ మార్గంలో నడవటానికి తండ్రి మమ్మలను సిద్ధపాటు చేసి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.